అల్లు అర్జున్ గారే పూర్తి స్థాయిలో బాధ్యత, పూర్తి స్థాయిలో నిందితులని భావించినప్పుడు ఇంటరిమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ నోటీస్ నుంచి దీన్ని సెక్షన్లు కూడా ఆల్టర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీతేజ్కు సంబంధించి ఆయన చిన్న పిల్లోడు, అండర్ 18 ఉన్నాడు, ఆయనకు సపరేట్ సెక్షన్లు, సపరేట్ శిక్షణ స్మృతి ఉన్నది కాబట్టి సో దానికి ఆ కోణంలో కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంటీరియం బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కోర్టు ధిక్కరణ కిందికి రాదా? కోర్టు ధిక్కరణ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఏం పెట్టారో దాన్ని బట్టి ఆయన చేసింది కావచ్చు. సో అది తప్ప ఒప్ప అనేది కోర్టు చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. పోలీసుల మీద కామెంట్ చేసింది కాబట్టి ఇచ్చారని అన్నారు కదా, మరి అదే పోలీస్ అధికారి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెడితే ఆయన మీద సస్పెన్స్ అన్నాడు. ఇది పోలీసు వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేసినందుకు ఈ అల్లు అర్జున్ విలువట్లేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇద్దరు నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక శ్రీతేజ్ కు గాయాలైనాయి. సో చావు బతుకుల మధ్యలో ఉండరు, ఇంకా ఎంతమందికి గాయాలైనాయి. ఒకవేళ అక్కడ ఆ రోజు పోలీసు వాళ్ళు లేకుంటే ఇంకెంత ప్రాణ నష్టం జరిగేదో, ఇంకెంత మంది గాయాల పాలయ్యారు, ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన క్రమం ఉంటుంది. అంటే పోలీసులు మనోభావాలు దెబ్బతీసేటట్టు లక్ష్యం పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేటట్టు సినిమాలో ఒక సీన్ ఉంది, మా టాయిలెట్ కూర్చోలేదు, దానికి సంబంధించిన విషయంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మాట్లాడడం తప్ప. ఈ రోజు ప్రజలకు మెయిన్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ ఒక ప్రొటెక్టివ్ గా ఉన్నారంటే పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ పోలీసు వాళ్ళనే ఫస్ట్ మనం అప్రోచ్ అవుతాం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చినా, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక సామాన్యమైన పౌరుడు వచ్చినా కానీ వాళ్ళకు రియాక్ట్ కావాల్సింది ఫస్ట్ ఎవరు? పోలీసు వాళ్ళే. సో అలాంటి వారిపైన ఒక అంటే అట్లాంటి సీన్ పెట్టడం అనేది దురదృష్టకరం. అది పెట్టడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను కించపరిచినట్టు ఒక మూత్రం పోయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ సీన్ వెంటనే దాని నుండి కట్ చేయాలి, కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది మేము ఇప్పుడే తెలుసుకున్న సమాచారం ఏంటంటే తీర్మాన్ మల్లన్న గారు కూడా దాని మీద కంప్లైంట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మాట్లాడుతూ ఎవరైతే డైరెక్టర్ సుకుమార్ ఉన్నారో పేవర్స్ గాను కాదు, హౌలే గాను రాని పెడుతున్నారు, దాన్ని ఎలా తీసుకొస్తారు అంటే బాధిస్తుంది. ఒక సర్వీస్ చేసే వ్యక్తిని ఆ విధంగా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఒక కీలకమైన పాత్రలు ఉన్నప్పుడు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళను కించపరిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో భాగంగా చెప్తారు ఆయన కూడా ఒక బాధితయుతంగా ఉన్నాడు కదా. సో ఆ సుకుమార్ అట్లాంటి సీన్లు పెట్టకూడదు, ఇక ముందు ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో పెట్టొచ్చు కదా. సినిమా రిలీజ్ అయినాక 20 రోజుల తర్వాత అలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమంటుంది? సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు కదా. అవును, ఆ మూవీ చూసి నిన్న చూసిన చెప్పింది కదా, చూసిన తర్వాత రియాక్ట్ అయ్యి నేను చూడలేదు, అంత అప్పటి వరకు సినిమా చూడలేదు, చూసిన తర్వాత రియాక్ట్ అయితే ఇట్లాంటి సీన్ పెట్టకూడదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. కింద పోలీసు వాళ్ళు కూడా కామెంట్ చేశారు, సార్ నేను సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూస్తే నాకు కూడా బాధగా అనిపించింది అని అంటారు. మరి వాళ్ళు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి వల్ల ఏసీపీ గారు కూడా బయటకు వచ్చి అలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే తీర్మానం మళ్ళీ ఒక సంఘ సేవకుడు, సమాజం కోసం ఆలోచించేవాడు కాబట్టి, ఒక బీసీల కోసం ఆలోచించేవాడు కాబట్టి అతను ఈ రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ప్రతి ఒక్కరు 4 కోట్ల మంది చూస్తే 4 కోట్ల మంది రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతమంది ఎవరికి సమాజ స్పృహ ఉంటుందో వాళ్ళు రియాక్ట్ అయితే కంప్లైంట్ ఇస్తారు. సో దానికి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాష్ట్రంలో అనేక సమస్యల మీద స్పందన లేని ఎమ్మెల్సీ మల్లన్న అల్లు అర్జున్ విషయంలో స్పెసిఫిక్ ఎందుకు మాట్లాడుతున్నారు? మరి లగచర్ల ఘటన చూడొచ్చు, దామగుండం కావచ్చు, నల్లమల్ల కావచ్చు, గురుకులాల విద్యార్థులు మాట్లాడడం మల్లన్న మాట్లాడుతా అంటే మీరు కూడా రాజకీయంగా అల్లు అర్జున్ అడ్డు పెట్టుకుని ఎదగాలనుకుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎవరు ఎదగాలంటే కాదు, ఇక్కడ జరిగిన సంఘటన ఒక సామాజిక రోజు మల్లన్న అంటే మల్లన్న ఈ సంఘటన పైన రియాక్ట్ అయ్యిండు కాబట్టి మీరు ప్రశ్న చేసాడు, ఆ ప్రశ్నకు బదులు ఇస్తున్నాం. సో దానికి సంబంధించి ఏం లేదు కదా. సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే బౌన్సర్ వ్యవస్థ వల్లే ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసు వాళ్ళు ఆరోపిస్తారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ పర్మిషన్ లేదు, అల్లు అర్జున్ గారు రావడానికి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ లో భాగంగా ఏంటంటే పోలీసు వాళ్ళకు ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా కానీ, ఒక సంఘంలో ఒక గౌరవమైన వ్యక్తి వచ్చినా కానీ, ఒక సెలబ్రిటీ వచ్చినా కానీ వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉంటుంది, సమాచారం తెలిసిన తర్వాత. సో దాంట్లో భాగంగా అప్పటికే చాలా మంది గుమిగూడిరు, అక్కడ లక్షల మంది, వేలాది మంది, లక్షలాది మంది గుమిగూడితే రేపొద్దున ఇంకా ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, గాయాల పాలే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేసిండ్రు. అంటే లాఠీ చార్జ్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు, అంటే ప్రజాక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి. అంటే అల్లు అర్జున్ గారు కూడా పొద్దున ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు కంట్రోల్ చేసారు. ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయకుంటే ఆ రోజు ఇంకా పెద్ద ప్రాణాలు చేస్తే జరిగేది, ఇంకా గాయాల పాలయ్యే వాళ్ళు, ఇంకా ఆవాస్ పాలయ్యే వాళ్ళు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నా అల్లు అర్జున్ పైన దాడిని
వాళ్ళకి అంటే అది ఖండిస్తున్నాం, డెఫినెట్లీ అది తప్పే. ఒక కేసు నడుస్తున్నట్టు కాదు, ఒక సివిలియన్ గా ఎవరిపైన ఎవరు దాడి చేసినా తప్పే. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ అయినా కానీ ఏమైనా కానీ ఒక ఏ కోణంలో ఆలోచించినా అది తప్పే. దాడిలో అయ్యప్ప మాలేసిన అయినా కూడా ఉన్నట్టు. అదే మాలేసిన అయిన పైన గతంలో దాడి జరిగితే ఇబ్బంది పెట్టారు, ఇలా మాలేసిన అయిన దాడికి పెట్టాలి ఇట్లా వస్తుంది. అంటే దాడి అంటే ఆయన మనోభావాలు ఏ విధంగా దెబ్బతినేది లేదు. సో ఒక సంఘటన జరిగినప్పుడు రేవతికి సంబంధించిన కుటుంబానికి ఇంతవరకు రియాక్ట్ కాలేదని చెప్పి బాగోపోతే ఏమన్నా హ్యూమన్ బీయింగ్ ఉంటుంది కదా, ఆ హ్యూమన్ బీయింగ్ తో మనం రియాక్ట్ అయింది. సో దాంట్లో భాగంగా అయ్యప్ప మాలేసిన ఇంకా మీరున్నా ఎవరైనా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక మీడియా మిత్రుడు ఒక సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో ఒక దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఆ మోహన్ బాబు గారి మైకు తీసుకొని కొడితే అతను గాయాలపై హాస్పిటల్ ఇప్పుడు కూడా ఇంకా డిశ్చార్జ్ కాలేదు. సో అంటే కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిన సంఘటనలు ఉంటాయి, ఆయనకు రియాక్ట్ అవుతారు అక్కడ. ఆయన మోహన్ బాబుకి ఏమున్నదో, ఈయనకి ఏమున్నదో, అల్లు అర్జున్కి ఎట్లున్నదో, సో ఆ స్వామికి ఏ విధంగా రియాక్ట్ అయ్యారో తెలియదు. సో తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు కావచ్చు. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా ఏపీకి వెళ్ళిపోతుంది అనే పరిస్థితి ఉన్నాయి. సినిమాకు ఆ తెలంగాణ ఇండస్ట్రీకి తనకి ఈ కేసుకు సంబంధం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే హైప్ తీసుకొచ్చుకున్నది ఆయనే, రకరకాల వేరుపరిచి మాట్లాడింది అల్లు అర్జున్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఒక్కనే మునగండి, నేను ఒక్కనే అని చెప్పి అన్న కోణంలో మాట్లాడాడు. అంటే బయట చాలా మంది ఏం చెప్తారంటే ఒక అసెంబ్లీలో 1.5 hours పైగా దీని మీద డిస్కషన్ పెట్టే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలా ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, బయట జరగాల్సిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాల్సిన అసెంబ్లీలో ఒక హీరో గురించి ఒక 1.5 hours డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది బయట అనిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు? ఈయన. ఎందుకంటే ఆ రోజు 5 థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. 5 థియేటర్లో రిలీజ్ అయినప్పుడు 4 థియేటర్లు ఏం జరగలేదు, ఒకటే థియేటర్లో సంఘటన జరిగింది, ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక కుటుంబం రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపైకి వస్తున్న క్రమంలో సినిమాకు సంబంధించిన వ్యక్తి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించింది పోయి ఆ అల్లు అర్జున్ గారి పైన సింపతి చూస్తున్నారు. ఆ సింపతి ఇస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి హక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో తప్పు జరిగిపోయిన తర్వాత తప్పుకు సంబంధించింది ఈ విధంగా తప్పు జరిగింది. సరే ఏమో ప్రజలకు ఆ రేవతి కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాను, బహిరంగ క్షమాపణ చెప్తున్నాను చెప్పి ఒక క్షమాపణ చెప్పాల్సింది, వాళ్ళకి ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. సో ఇవ్వకుండా కానీ స్టేట్ గవర్నమెంట్ ను అండ్ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళను, పోలీస్ వ్యవస్థను కూడా ఒక అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో రెండో రోజు నుంచే టీం వచ్చి సహాయం స్టార్ట్ చేశారని చెప్పేది మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. కేసు విత్డ్రా చేసుకున్నట్ట ఆయన ఎప్పుడు చెప్పిండు? ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఈ రోజు 2 రోజులు చెప్తున్నాడు. గతంలో ఎప్పుడు మీకు వచ్చిన సమాచారం, నాకున్న సమాచారం ప్రకారం నిన్నట్టుండి మొన్నట్టుండి చెప్తున్నాడు. సో అది సినిమాలు ఏమన్నా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఏం లేదు, అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఎంట్రీ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు, ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాల్లో ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యజమాన్యం వారు పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా కానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్పీ వల్ల కానీ లేకుంటే బౌన్సర్ల వల్ల కానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్, దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిం బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఒక ఈ గవర్నమెంట్ పైన, ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసపాలు చేయాలనే ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాచారంగా ఏంటంటే అంటే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ
స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే పెద్ద కేసులలో అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుంటే 306 కేసు ఇట్లాంటి కేసు ఉన్నప్పుడు సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, సో అన్న కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విట్నెస్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తారు. ఏంటండి విచారణలో భాగంగా ఇప్పుడు సండే థియేటర్ అదే సీన్ ఒకవేళ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సమాచారం సాటిస్ఫై కాకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్కు అక్యూజ్డ్కు ఎంత దూరంలో ఉన్నారు, సో అక్కడ శ్రీతేజ్కు అక్యూజ్కి ఎంత దూరంలో ఉన్నారు, అక్కడ బౌన్సర్లకు వీళ్ళకి ఎవరు తోసిండ్రు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఎంతమంది ఉన్నారు, అసలు ఈ తోపులాంటి కారణం ఏంటన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకు ఏదైతే ఆ కేసుకు సంబంధించిన సమాచారం రాకుంటే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు.